హాయ్ అందరికి. మీరు ఎప్పుడైనా మహాకుంభమేళా గురించి విన్నారా? ప్రపంచంలోనే అత్యంత పెద్ద మత ఉత్సవం. మరియు ఈ వీడియో మహాకుంభమేళా గురించి మాట్లాడుకుంటూ దాని విశేషాలు, ప్రత్యేకతలు, ముఖ్యమైన సంఘటనలు మరియు దాని నుండి మనం నేర్చుకోగల పాఠాలను తెలుసుకుంటాం. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆసక్తికరమైన విషయాల కోసం మహాకుంభమేళా ఒక అతి ప్రాచీనమైన ఉత్సవం. కుంభమేళా అనే పదం కుంభం అనగా బుట్ట. అది సముద్ర ముఖంలో దేవతలు మరియు రాక్షసులు పోటీ చేసి గెలిచిన అమృతం భగవంతుని ఆదేశం ప్రకారం ప్రాచీన నదులలో పంచుకున్నది. ఈ అమృతం ప్రవాహంలో భక్తులు తమ పాపాలను శుద్ధి చేసుకుని పునర్జన్మ పొందుతారని భావిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా ఉత్సవం భారతదేశంలోని ప్రయాగ్రాజ్, అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని మరియు దేవప్రయాగ వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలో జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం కోసం లక్షలాది భక్తులు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. మహాకుంభమేళా చరిత్ర చాలా పురాతనమైనది. ఈ ఉత్సవం మొదట 12వ శతాబ్దంలో ప్రారంభమైంది, కానీ పురాణాల ప్రకారం ఇది చాలా పూర్వకాలంలోనే మొదలైంది. ప్రతి 12 సంవత్సరాలకు భగవాన్ శివ, విష్ణు మరియు బ్రహ్మదేవతలు వారి అనుచరులతో కలిసి ఈ పుణ్య స్నానాన్ని ఏర్పాటు చేస్తారు. గంగా, యమున మరియు సరస్వతి నదులు భక్తులకు పవిత్రమైన వాటిగా భావిస్తారు. ప్రపంచంలోని అగ్రగామి ధార్మిక మరియు ఆధ్యాత్మిక మహానుభావులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మన కుంభమేళా మాత్రమే కాకుండా ఇది పుణ్య ఉత్సవంగా కూడా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు వారి పాపాలను శుద్ధి చేసుకోవడానికి గంగా నది లేదా ఇతర పుణ్య నదుల్లో స్నానం చేయడానికి వస్తారు. ఈ స్నానానికి పుణ్య స్నానం అని పిలుస్తారు మరియు ఇది వ్యక్తి జీవితంలోని ఆధ్యాత్మిక శుద్ధికి, పాపాల శోధనకు, శాంతి సాధనకు ముఖ్యమైనది. పుణ్య స్నానంతో పాటు ఈ ఉత్సవంలో ప్రతిష్ఠ పూజలు, హోమాలు మరియు కుంభ పూజ లాంటి అనేక ముఖ్యమైన ఆచారాలు జరుగుతాయి. ఈ కుంభమేళా సమయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తమ ఇంటి కట్టలలో కొనసాగించే పూజలు మనస్సు శుద్ధి చేయడానికి యత్నిస్తారు. పుణ్యస్నానం భక్తులు అత్యంత పవిత్రమైన నదులలో స్నానాలు చేస్తారు. ఓంకార్ పూజ, ఈ పూజలో జపం, రుద్రాక్ష, మణికట్టు ధరించడం మరియు భగవాన్ శివకు ఆరాధన చేయడం జరుగుతుంది. కుంభ పూజ, ఈ పూజలు ప్రతి ఒక్కరి పుణ్యక్రమం అభివృద్ధికి, స్నానం తర్వాత దేవతలపై అర్పించే ప్రత్యేక పూజ. మహాకుంభమేళా జరిగినప్పుడు ప్రత్యేక సౌకర్యాలు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తాయి. భక్తుల రద్దీ చాలా పెద్దగా ఉంటుంది. లక్షలాది మంది ఒకే ప్రదేశంలో చేరవచ్చు. రాజీయ స్నానం, ఈ స్నానం ప్రత్యేకంగా ఎన్నో లక్షల మంది భక్తులు ఒకే రోజు చేరుకొని చేయగలరు. ప్రయాగ్రాజ్ లో జరిగే ఈ ఉత్సవంలో లక్షలాది భక్తులు స్నానం చేయడానికి వస్తారు. నదీ స్నానాలు, ప్రతి నదీ స్నానం ఈ సమయంలో ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. మహా కుంభమేళాలో కొన్ని ఛాలెంజ్లు ఉన్నాయి మరియు వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు సక్రమంగా సాగిస్తారు. భక్తుల రద్దీ, అనేక లక్షలాది భక్తులు రావడం వల్ల రవాణా, భోజనం మరియు బస భద్రతా చర్యలు సమగ్రంగా తెలుసుకోవాలి. సంక్షేమ ఆపత్కాలంలో భక్తుల భద్రత, చికిత్స మరియు ప్రత్యేక సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయబడతాయి. మహాకుంభమేళా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ వేళలో ప్రతి ఒక్కరూ తమ పాపాలను శుద్ధి చేసుకోవాలని, తమ మానసిక శాంతి కోసం స్నానాలు చేస్తారు. ఈ గొప్ప ఉత్సవంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.